హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఐటమ్ కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం. అంటే కాకరకాయని మనం 2-3 రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మనం ఎల్లుల్లిపాయ కారంతో కాకరకాయ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎల్లుల్లిపాయ కారం. ఈ కాకరకాయ ఎల్లుల్లిపాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కాకరకాయలు కావాలి. పొడుగుగా ఉంటే కొద్దిగా టేస్ట్ బాగుంటాయి, పొట్టిగా ఉన్నా బాగానే ఉంటాయి. మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దానికి కారం, జీలకర్ర, పింక్ సాల్ట్ లేదా మామూలు సాల్ట్ అయినా, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. 2 పెద్ద కాకరకాయలు తీసుకున్నాం కదండి, దాన్ని సన్నగా కట్ చేసుకున్నాము. ఇట్లాగా రౌండ్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కాకరకాయ ఎల్లుల్లిపాయ కారానికి ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా మనం గ్యాస్ పొయ్యి వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోండి. దీన్ని హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనివ్వండి. మనకి కాకరకాయ అంటే చాలా మందికి ఇష్టపడరండి, కానీ కాకరకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి. డైజెషన్కి బాగా పనికొచ్చేది కాకరకాయ. షుగర్ పేషెంట్లు కూడా షుగర్ కూడా తగ్గటానికి చాలా దోహదపడుద్ది. బీపీకి కూడా చాలా తగ్గిద్ది. కాకరకాయ జ్యూస్ కూడా తాగుతారు చాలా మంది. మనం ఏదో రూపంలో కాకరకాయ తీసుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 4-5 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. దీన్ని కొద్దిగా చిటపట అనేంత వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని స్లిమ్లో పెట్టుకొని ఈ పచ్చి కాకరకాయలు కట్ చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది బాగా మగ్గాలి. కాకరకాయలని చాలా మంది ఇష్టపడరు. చిన్నపిల్లలు అయితే అసలు తింటారు. కాకరకాయ అని చెప్పేసి అంటారు, చేదుగా ఉండిద్ది అని చెప్పేసి. కానీ దీంట్లో ఉన్న పోషక విలువలు దేంట్లో ఉండవండి. చేదుగా ఉన్న ఇది మన ఆరోగ్యానికి చాలా మంచి అవుతుంది. ఈ కాకరకాయలు మగ్గడానికి మనకి ఒక 5 to 10 minutes టైం పట్టిద్దండి. ఈ టైంలో మనం దీని మీద మూత పెట్టేసుకొని మనం దీనికి మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. మనం కాకరకాయకి మసాలా తయారు చేసుకుందామండి. దీనికి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు తీసుకోండి. ఒక 5-6 రెమ్మలు ఎల్లుల్లిపాయ, తర్వాత 2 స్పూన్లు కారం తీసుకోండి. కారం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 తీసుకోండి. నేనైతే తక్కువే తింటాను, 2 స్పూన్లు చాలు. 1 స్పూను జీలకర్ర తీసుకుందాం. 1 చిటికెడు ఉప్పు, టేస్ట్ తగ్గట్టుగా. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. మనం కాకరకాయలో 1 చిటికెడు పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి పెట్టుకొని తర్వాత మూత పెట్టుకుందాం. మగ్గనివ్వాలి బాగా. ఒక 5 to 10 minutes మగ్గితే బాగా ఉంటుంది. ఎన్నో పోషక విలువలతోటి కూడిన కాకరకాయ అండి. దీన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. మగ్గనిద్దాం అండి కొద్దిగా. ఒక 5 minutes అయిందండి. దీన్ని మనం ఒకసారి తీసి చూద్దాము ఎంతవరకు వచ్చింది మన కాకరకాయ అండి. కొద్దిగా బాగా వచ్చింది, 80% అయ్యింది. ఇంకొక 5 to 10 minutes మనం మగ్గితే బాగా వచ్చింది. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి. హైలో పెట్టుకుంటే కింద మాడిపోయింది కానీ అడుగంటిద్ది.
ఒక 5 minutes పక్కన మనకు ఒక 5 minutes అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు దాకా మగ్గింది, ఇప్పుడు ఫ్రై చేసుకోండి. మన కాకరకాయని మనం వారానికి ఒకసారి అయినా తీసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. షుగర్ని తగ్గించింది, కంట్రోల్లో ఉంచుద్ది. మనకి తగ్గించడం అంటే కాదు, కంట్రోల్లో ఉంచుద్ది. బీపీకి కూడా బాగా ఉపయోగపడింది అంట. బీపీ తగ్గడానికి కూడా, మనకి డైజెస్టివ్ సిస్టమ్ మంచి క్లీన్ అవటానికి కాకరకాయని ఏదో ఒక రూపంలో ఫ్రై లాగా కానీ లేకపోతే జ్యూస్ లాగా కానీ, కాకరకాయ జ్యూస్ తాగుతారు కొంతమంది. పొద్దున్నే వాకింగ్ చేసేసి కాకరకాయ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది డైజెస్టివ్ సిస్టమ్కి. కాకరకాయ మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని పౌడర్ వేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది మసాలా పౌడర్, ఇది కాకరకాయలో వేసుకోండి. వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం 5 to 10 minutes ఉంచుకుంటే చాలు. మనకి ఎంతో టేస్టీగా రుచికరంగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. కాకరకాయ కొద్దిగా చేదుగా ఉంటుందనే కానీ అంటే మనం చేసుకునే విధంగా చేసుకుంటే చాలా బాగా కుదురుతుంది. ఆరోగ్యానికి ఎంతో రుచిగా మంచిగా కూడా ఉంటుంది. మనకి కాకరకాయ అనే కాదండి, ఏదైనా కూడా మనకి ఆరోగ్యానికి మేలు చేసేది మనకి అంత టేస్ట్గా అనిపించదు. కొన్ని టిప్స్ తోటి మనం టేస్టీగా వండుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అదే మనం టేస్ట్ కోసం పోకలాడితే ఆరోగ్యం పాడైపోయింది. మనకి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లాగా కలపెట్టుకోండి, సరిపోయింది. ఎంతో రుచికరంగా టేస్టీగా హెల్దీగా కూడా మనకి బాగుండే కాకరకాయ. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అలవాటు చేసుకోండి. కాకరకాయ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు తింటారు. మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే. ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి కాకరకాయని మనం అలవాటు చేసుకోండి. మనది కాకరకాయ ఫ్రై, కాకరకాయ ఎల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. దీంట్లో ఒక ఆప్షనల్ ఏంటంటే, మనం కాకరకాయ ఇట్లాగే తింటారు, ఆ పిల్లల వరకు కొంతమంది తింటారు. ఇంకా ఇంతకన్నా తినలేము అని అనుకున్న వాళ్ళు లైట్గా పంచదార చల్లుకోండి, టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా తింటారు. అది ఆప్షనల్. పంచదార చల్లుకొని తినొచ్చు, లేదంటే 90% పంచదార లేకుండానే తినండి. లేదంటే ఇంకా తినలేము అని అనుకునే వాళ్ళు చల్లుకోండి. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. పంచదార కూడా మనం ఎప్పుడంటే మనం బాగా రెడీ అయిపోయిన తర్వాత మనం అప్పుడు చల్లుకోండి పైన. మనం ఫ్రై అయ్యేటప్పుడు చల్లుకుంటే కొద్దిగా మళ్ళీ పాకం లాగా అయిపోయి వాటర్ లాగా వచ్చింది. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి నేను చెప్తాను ఎట్లా బాగా వచ్చిందని. చాలా బాగా వచ్చిందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినొచ్చు. ఇది కాకరకాయ మంచి ఆరోగ్య విలువలు ఉన్న వంటకం. మనకి ఇదే కొలతలతోటి చేసుకుని మీరు కూడా చేసి నాకు చెప్పండి ఎట్లాగ వచ్చింది అని చెప్పేసి. ఇదండి ఈరోజు మన వంటకాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా లైక్ కొట్టండి, లైక్లు కొడుతూ ఉంటేనే బూస్ట్ అయ్యింది. కొద్దిగా అందరితోటి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇట్లాగే వంటకాలు చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఈ కొలతలతోటి చేసుకోండి, మీకు సూపర్గా వస్తాయి వంటకాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.